బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా మాడుగులపల్లి టోల్ ప్లాజా వద్ద వివోఏలు మెరుపు ధర్నా చేశారు. గత 44 రోజులుగా డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, అసలు ఆందోళనలు ఎందుకు చేస్తున్నారు? ఆందోళన విరమించారా? తాజా అప్డేట్స్ ఏంటి? గత 44 రోజులుగా విఏఓలు తెలంగాణ వ్యాప్తంగా ధర్నా చేస్తడం జరుగుతుంది. అయితే ఈ యొక్క ధర్నాలో అఖిలపక్షంతో పాటు కాంగ్రెస్, బీజేపీ నాయకులందరూ కూడా సంఘీభావం తెలపడం జరిగింది. అయితే ఈ రోజు నల్గొండ జిల్లాలోని మాడుగులపల్లి టోల్ గేట్ వద్ద విఏఓ అంతా కలిసి ఈరోజు హైదరాబాద్ పార్క్ వద్ద ఉన్నటువంటి ఒక రాష్ట్ర స్థాయి సమావేశానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో అక్కడే ఉన్నటువంటి మాజీ సిపిఎం ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కూడా వారికి వారి దగ్గరికి రావడంతో వారందరూ ఒకటేసారిగా ఆ టోల్ ఘాటాకు అడ్డంగా నిలబడి దాదాపు అర్ధగంట సేపు వాళ్ళు అక్కడ ఆందోళన నిర్వహించడం జరిగింది. దీంతో అక్కడి నుంచి వెళ్లే వెహికల్స్ దాదాపు కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ కూడా జరిగింది. అయితే ఈ యొక్క విఏఓలను పోలీసులు అడ్డుకోవడంతో గత కొద్ది రోజులుగా వీరైతే ఆందోళనకు దిగుతున్నారు. ఈ రోజు కూడా అదే క్రమంలో హైదరాబాద్ లోని సమావేశానికి వెళ్తున్నటువంటి సమాచారం తెలుసుకున్నటువంటి పోలీసులు వీరిని అడ్డుకోవడంతో అక్కడి నుంచి వెళ్లే గత్యంతరం లేని పరిస్థితిలో అదే రోడ్డుపై బైఠాయించి వాళ్ళు ఆందోళన నిర్వహించడం జరిగింది. వీరికి సంఘీభావంగా జూలకంటి రంగారెడ్డి కూడా వారి సంఘీభావం తెలుపుతూ విఏఓల సమస్యను ప్రభుత్వం వెంటనే వారి యొక్క డిమాండ్ల సాధనను అంగీకరించి వారిని విధుల్లోకి తీసుకోవాలని, వారి కొద్ది రోజులుగా చేసినటువంటి సమస్యలను పరిష్కరించడంలో కేసీఆర్ ప్రభుత్వము పట్టించుకోవడం లేదని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేసి ఆ ప్రభుత్వాన్ని డిమాండ్ కూడా జరిగింది. వెంటనే విఏఓల సమస్యలను పరిష్కరించి వారి యొక్క డిమాండ్ల సాధనలను ప్రభుత్వం వెంటనే ఒప్పుకోవాలని ఆయన డిమాండ్ చేయడం కూడా జరిగింది. వెన్నెల.